అధికారం ఉన్నా లేకున్నా ప్రజాభిమానం చెక్కు చెదరదని తెలుగుదేశం పార్టీ నేత రెడ్డి నారాయణరావు ప్రశంసించారు. గండి బాబ్జీ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఆయన స్వగ్రామం మొగలిపురంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెడ్డి నారాయణరావు తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేసి చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ లభించకపోయినప్పటికీ పార్టీకి అంకిత భావంతో సేవ చేస్తున్న బాబ్జీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అధికారులు ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరంలో 62 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. అంతకుముందు గండి బాబ్జీ అభిమానులు బర్త్డే పుట్టినరోజు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ శిబిరంలో బాబ్జీ టీడీపీకి చేస్తున్న సేవలను వివరిస్తూ గుర్రంపాలెంకు చెందిన టీడీపీ నేత మాజీ సర్పంచ్ మాట్లాడుతూ గండి బాబ్జీ ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ఏ క్షణంలో ఫోన్ చేసినా ఆ వ్యక్తి సమస్య తెలుసుకుని స్పందించే మనస్తత్వం వల్ల ఆయనకు అభిమానులు కోకోలుగా ఉన్నారని శ్లాఘించారు. అనంతరం బాబ్జీ తనయుడు యువ టీడీపీ నేత గండి వంశీదీప్ మాట్లాడుతూ తన తండ్రి గండి బాబ్జీకి అభిమానులు చేస్తున్న కార్యక్రమాలు ప్రజాభిమానం గల నాయకుడికి లభిస్తున్న ఆదరాభిమానాలుగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు పైల జగన్నాథరావు, భరణికాని సాయినాథరావు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, పల్ల తాతారావు, కోరాడ శ్రీనివాసరావు, తమరాన బంగారు నాయుడు, ఆడారి నాగరాజులు పాల్గొన్నారు. గండి బాబ్జీ గారి గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పలేదు. ఈ ప్రాంతంలో గత 30-40 సంవత్సరాలుగా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న వ్యక్తి. కార్యకర్తలకి ముఖ్యంగా కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు నడిపించే వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అంటే ముఖ్యంగా ఈ మధ్య నాయకులు పుట్టినరోజులు అనగానే ఈ స్టేజ్ కార్యక్రమాలు, బ్యాండ్ బాజా కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి. మేమేమనుకున్నామంటే మా నాయకుడి ఆశయాలకు అనుగుణంగా ఈసారి సామాజిక కార్యక్రమాలు ఎక్కువ చేయాలని నిర్ణయించుకొని ఈరోజు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు అలాగే విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గండి బాబ్జీ గారు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుంచి కూడా అత్యధికంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు అందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరంలో మరి మౌలిపురం గ్రామంలో పాల్గొనడం జరిగింది. మరి భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మరి మా యువ నాయకుడు గండి మన వంశీ మరి భవిష్యత్తులో మరి బాబ్జీ గారికి రాష్ట్ర స్థాయిలో మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో మరి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన మరి పదవి రాబోతుంది వారం రోజుల్లో. మరి తర్వాత మరి నియోజకవర్గంలో ఇటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పెందుర్తి నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాము. ఈరోజు గండి బాబ్జీ గారు అంటే పేరు కాదు, బ్రాండు. చాలా పుట్టినరోజులకి ఎంతో వెళ్ళటం జరిగింది. కానీ ఏ పుట్టినరోజుకి వెళ్ళినా అటు వ్యక్తి ఉండి ఆయనకి బొకే ఇచ్చి సాల్వా ఇచ్చి ఆయన అభినందించడం జరుగుతుంది. కానీ ఈ 10-15 ఏళ్ళ నుంచి గండి బాబ్జీ గారు పుట్టినరోజుని వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటారు. కానీ ఏ నాయకుడికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కదు. అలాంటి గండి బాబ్జీ గారికి వేళ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళే ఈరోజు గండి బాబ్జీ గారు అంటే ప్రతి కార్యకర్తకి భరోసా. అర్ధరాత్రి ఇప్పుడు మనం నారాయణమూర్తి చెప్పినప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసిన అరే నేనున్నాను నీకేమి కానీ కార్యకర్తకు భరోసా ఇచ్చి ఆయన అలా. నేను ఎక్స్ సర్పంచ్ గుర్రంపాలెం. చూడండి ఈరోజు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొగలపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఒక రక్తదాన శిబిరాన్ని, అదేవిధంగా సాయంత్రం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బాబ్జీ గారు జిల్లాని ప్రాతినిధ్యం వహిస్తూ చాలా చక్కగా పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే బాబ్జీ గారు చేసే కార్యక్రమాలు ఇప్పుడు అన్న నారాయణరావు గారు చెప్పారు.
అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే బాబ్జీ గారితో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు అన్ని రకాలుగా నేను ఆయనతోనే ఈ రోజు వరకు ఉన్నాను. ఆయనలో చూసిన నాయకత్వ లక్షణాలు ఎలాంటివంటే నాయకులు చాలామంది ఉంటారు, కానీ బాబ్జీ గారితో ఎలా ఉంటుందంటే ఒకసారి స్నేహం చేస్తే వదులుకొని వెళ్ళిపోలేని పరిస్థితి ఉంటుంది. ఆయనతో స్నేహం అలాగే ఉంటుంది. నాకున్న అనుభవంతో నేను చెప్తుంది ఏంటంటే బాబ్జీ గారు ఒక విలక్షణమైనటువంటి నాయకుడు. ఆయనకి పదవున్నా లేకపోయినా సమస్య మీద స్పందించే నాయకుడు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ ఎత్తి నీకు సమస్య ఉందంటే ఒక అరగంటలో మీ దగ్గర ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జిల్లాలో అది మొట్టమొదటిగా గండి బాబ్జీ గారే. చాలామంది పెద్ద నాయకులు నేను కాదంటలేదు, కానీ ఒక రకమైన విలక్షణమైన నాయకుడు కాబట్టి ఆయన ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన గురించి పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. మరి ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మరి ఆయన తాలూకా నాయకత్వం ఫలించి భారీ మెజార్టీతో ఇక్కడ మన శాసనసభ్యులు కూడా గెలిపించుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ కూడా ఆనందదాయకం. మరి భవిష్యత్తులో మరి ఏ నాయకుడైనా సరే పదవి లేకపోతే నిలబడడం కష్టం. మరి నేటికి 10 సంవత్సరాలు దాటి మరి ఆయనకి ఏ పదవి లేకపోయినా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు. మరి అలాంటి బలమైనటువంటి నాయకుడు భవిష్యత్తులో మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని మరి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పదవిని ఆశించాలని చెప్పి ఆ ఉన్నతమైనటువంటి పదవి కల్పించాలని చెప్పి ఆ భగవంతుడిని మేము అందరం కూడా కోరుకుంటూ ఈరోజు మన ప్రీతం నాయకులు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు రథసారథి, విందుర్తి నియోజకవర్గ రథసారథి తాలూకా పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ప్రతి కార్యకర్తకి కూడా ఆనందంగా ఉంది. మీరు ఆలోచించండి, ఆయన అజాత